ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే కొనసాగుతారా, మరోసారి ఆయనే సీఎంగా బాధ్యతలు చేపడతారా అంటే సంబంధిత వర్గాలు అవునని అంటున్నాయి. ఈ నెల 19 లేదా 20న బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది అని చెప్తున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో బీహార్ మంత్రివర్గ ఫార్ములాను ఖరారు చేసినట్లు సమాచారం. నితీష్ నే సీఎంగా కొనసాగించాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో సింహభాగం పదవులు బీజేపీకి దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 15 నుంచి 16 మంత్రి పదవులు, జేడీయూకి 14 నుంచి కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీకి 3, మరో 2 పార్టీలకి చెరో 1 చొప్పున ఇవ్వాలి అని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే కొనసాగుతారా, మరోసారి ఆయనే సీఎంగా బాధ్యతలు చేపడతారా అంటే సంబంధిత వర్గాలు అవునని అంటున్నాయి. ఈ నెల 19 లేదా 20న బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది అని చెప్తున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో బీహార్ మంత్రివర్గ ఫార్ములాను ఖరారు చేసినట్లు సమాచారం. నితీష్ నే సీఎంగా కొనసాగించాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో సింహభాగం పదవులు బీజేపీకి దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 15 నుంచి 16 మంత్రి పదవులు, జేడీయూకి 14 నుంచి కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీకి 3, మరో 2 పార్టీలకి చెరో 1 చొప్పున ఇవ్వాలి అని నిర్ణయించినట్లు సమాచారం.